నార్సింగ్ కోకాపేటలో బీఆర్ఎస్ నేతల బృందం పర్యటించింది. శ్రీ ఆదిత్య నిర్మాణం చేసినటువంటి ప్రదేశాన్ని నేతలు పరిశీలించారు. హైడ్రా చర్యల్లో పేదలకు ఓ న్యాయం, పెద్దలకు మరో న్యాయమా అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. పేదల ఇళ్లు కూల్చేస్తున్న హైడ్రా అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న బడాబాబులను పట్టించుకోవడం లేదని అన్నారు. ఈరోజు మనం చూస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో ఆదిత్య వాళ్ళు మూసీ రివర్ ఫ్రంట్ ని మూసీని బ్యూటిఫికేషన్ చేస్తాను ఏదైతే చెప్పినారో, మూసీ బ్యూటిఫికేషన్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఒక ప్రణాళిక గతంలోనే కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాన్ని ప్రిపేర్ చేసి పెట్టడం జరిగింది. దాన్ని సుధీరెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందులో ప్రధానంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రాను ఒక దాన్ని తీసుకొచ్చి ఏ విధంగా రాజకీయం చేస్తుంది అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉంటారు. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు హైడ్రా పనిచేస్తుంది, అవసరం లేకపోతే హైడ్రా పనిచేయదు. మొన్న మనకు హిమాయసాగర్ గేట్ ఎత్తిన తర్వాత నీళ్ళు వస్తే గండిపేట హిమాయసాగర్ లిఫ్ట్ చేసిన తర్వాత నీళ్ళు వచ్చినప్పుడు ఈ ఆదిత్య వాళ్ళది ఏ విధంగా మునిగిపోయింది మొత్తం అనేది రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరి ఎక్కడన్నా బఫర్ లో ఇల్లు కడితే చిన్న రూమ్ వేస్తే బఫర్ లో ఇమీడియట్ గా హైడ్రా వాళ్ళు వచ్చి కనికరం లేకుండా మనం షేర్లింగంపల్లిలో చూస్తున్నాం, అట్లాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో కనీసం పేదవాడు వాడి ఇంట్లో ఉన్న సామాన్ తెచ్చుకుంటామన్నా కూడా దౌర్జన్యంగా ఏ విధంగా తీసేశారు హైడ్రా వాళ్ళు అనేది మనం చూస్తున్నాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రాంతంలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ఏదైతే అందరు నివసిస్తున్నారో హైదర్ షాగోటు, హైదర్గూడ, మన దగ్గర బైరగూడ ఇవన్నీ ప్రాంతంలో ఏదైతే నివసిస్తున్నారో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏదైతే మార్కింగ్ ఇచ్చి వాళ్ళన్ని ఇల్లులు ఎప్పుడైతే కూలగొడతాయని చెప్పారో అప్పటి నుంచి మనం ఈ విషయంలో పోరాటం చేస్తున్నాం. ఇది అక్రమంగా బఫర్ జోనే ఆక్రమించి కట్టింది కాదు, ఇది మూసీ నదిని ఏకంగా ఆక్రమించి కడుతున్న వంటి ప్రాజెక్ట్. ముఖ్యమంత్రి గారు మొన్న మేము కొన్ని పత్రికల్లో సమాచారం చూసాం, మూసీ సుందరీకరణకు ఆల్రెడీ మేము 755 ఎకరాలను మేము ఆల్రెడీ మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్కి అవుతుందో దాన్ని మీకు ఆల్రెడీ మేము అలాట్ చేసినాం, ఆల్రెడీ ఫండ్ తీసుకున్నాం, మేము పని తొందరలో మొదలు పెడతామని చెప్పడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి అడుగుతున్నా, మీకు ఇటువంటి ప్రాజెక్టులు కనిపిస్తలేవా? అంటే మూసీ మీరు అక్రమంగా కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా మీరు క్రమబద్ధీకరించిండ్రా, రెగ్యులరైజ్ చేసిండ్రా అని అడుగుతున్నాను. ఇది ఒకటే ప్రాజెక్ట్ కాదు, మా గ్రామస్తులు మీరు ఎవరైనా అడగండి. ఇదే సంవత్సరంలో గత 2 సంవత్సరాల్లో దాదాపు 7 నుంచి 8 ప్రాజెక్టులకి ఈ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. యథేచ్ఛగా నిస్సిగ్గుగా మా యొక్క మూసీ నదిని ఆక్రమించి మట్టి నింపుకొని ఈరోజు రోడ్లు వేసుకుంటున్నారు. ఎవరి కోసం వేసుకుంటున్నారు? కార్యక్రమము పెద్దలు కేసీఆర్ గారి హయాంలో 2020లోనే ప్రారంభం. 3,500 కోట్ల రూపాయలతో హైదరాబాద్లో జనరేట్ అయ్యే సివేజ్ వాటర్ అంతా కూడా 36 ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి అవన్నీ కూడా ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టిన అయితే దాదాపు 75% పూర్తయిన సందర్భము గత ఎన్నికల్లో కూడా 70% పూర్తయింది. 20% ఈ ప్రభుత్వం హయాంలో అయిపోయి అప్పుడు ప్రారంభించిన పనులను ఇప్పటి ముఖ్యమంత్రి గారు ఆయన చేతుల మీదకి వెళ్ళి ప్రారంభించారు. అయితే దురదృష్టవశాత్తు ఇది ఏంటంటే మూసీలో ఉన్న రివర్ బెడ్కు 50 మీటర్ల దూరంలో రివర్ బెడ్ బౌండరీ నుంచి 50 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది. ఈ బఫర్ జోన్ అనేది కామన్ పబ్లిక్ యూజ్ కావాలనే ఒక చట్టంలో ఒక రూల్ ఉంది. అంటే వాళ్ళు చూపెట్టుకోవచ్చు ఓపెన్ ప్లేస్, కానీ అది యూజ్ మాత్రం పబ్లిక్ అందరికీ కామన్ పబ్లిక్ యూజ్ కావాలి. కానీ గండిపేట నుంచి ఇక్కడ జరుగుతున్న ప్రాజెక్టులకు అన్నిటి కూడా బఫర్ జోన్ని సొంత ఆస్తిగా చూపెట్టుకుంటూ సొంత ప్రెమిసెస్గా వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని కాకుండా ఇలా అక్రమంగా ఏదైతే కడుతుందో ఈ కళ్ళకు హైడ్రా కళ్ళే పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారు అన్నట్టు హైడ్రా ఫర్ పూర్